మరీ ముఖ్యంగా ఒక 4 రోజుల క్రితం అనుకుంటారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజధాని మీద విషప్రచారం చేస్తూ ఒక గ్లాసులకే 2500 కోట్లు కేటాయించారు. గ్లాసులకి అంత కేటాయిస్తారా అంటే ఎస్ఎఫ్టీకి ఎంత పెంచారు, ఈ రకంగా ఇష్టానుసారంగా పెంచుకుని పోతున్నారు అని చెప్పేసి మాట్లాడటం కూడా చూసాం. సో ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి ఒకటి అడగదలుచుకున్నాను. గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ రకంగా చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేక ఏదో మేము కూడా ఉన్నాము, అందులో ఈ మధ్యలో నా ప్రాబల్యం కూడా తగ్గింది పార్టీలో, అందుకని నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అని అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ హయాంలో అరే ఊరకే రంగుల కోసం అట్లా వేస్తే ఇట్లా వర్షమే ఎండొస్తే పోయేటటువంటి రంగుల కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? దాదాపు నాకు అవగాహనంత వరకు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల పైచిలుకు రంగుల కోసం. సరే అది మేము గొడవ చేసిన తర్వాత మళ్ళా దాన్ని ఏ రకంగా చూడటానికి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా విజ్ఞులు కదా, ముఖ్య సలహాదారుడు కదా గత ప్రభుత్వంలో మీరు. అంటే చాలా దాదాపు ప్రపంచ మేధావి కింద లెక్క మీరు మీ పార్టీలో. జనానికి కాదులే మీ పార్టీ వాళ్ళకి. సో అందుకని ఒకసారి నువ్వే ఆలోచించుకోను, ఒకసారి మనం ఏం చేసాము ఇప్పుడేం మాట్లాడుతున్నాం అనేది. మీ ఇష్టానుసారంగా వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చారు. ఎవరి కోసం? మీకోసం తెచ్చుకున్నటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థకి సంవత్సరానికి దాదాపు ఎంత ఖర్చు పెట్టారు? సంవత్సరానికి 3000 కోట్ల దాకా దానికి ఖర్చు పెట్టారే. ఏం ప్రజలకు ఉపయోగపడింది అదేమన్నా? మీ పార్టీ కార్యకర్తలు జేబులు నింపడానికి తప్పితే మీరు వాళ్ళు చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను ఎంతగా చేసాం. ఏం చేసింది మీరు? దాన్ని కొట్టేసే ప్రయత్నం చేసింది మీరు కదా. ఇవాళ ఏదో దుబారా అని చెప్పే ముందు ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోవాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మీరు ఆలోచించుకోవాలిగా. జగనన్న ఇళ్ళు ఎన్ని ఇచ్చారో మీకే వదిలిపెడతాను, లెక్కలు చెప్పండి మీరే వచ్చి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లు జగనన్న కాలనీల్లో సక్సెస్ అయ్యి ఎంతమంది మీరు అనుకున్నట్టు సరే పేదలు ఉంటున్నారు, ఎవరో ఒకళ్ళే. ఎప్పుడు చూద్దాం మనం ప్రభుత్వ పథకాలు ఏ రకంగా వెళ్తాయో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎన్నిసార్లు ఎంతమంది ఉంటున్నారు, దానికి మీరు ఖర్చు చేసింది ఎంత? దాదాపు భూమి కొనటానికి కానీ ఇళ్ళు కట్టడానికి కానీ దగ్గర 1,00,000 కోట్లు ఖర్చు చేశారు కదా దానికి. ఆ 1,00,000 కోట్లలో మీ నాయకులు ఎంత వెనక్కి కొట్టేశారు? ఇవాళ అదంతా కూడా ఏ రకంగా నాశనం అయిపోయి, గతంలో మీరు అన్నారు అమరావతి శ్మశానము ఏడారని, ఆ రకంగా మీరు దాదాపు ఎన్ని వేల ఎకరాలని నాశనం చేసి ఇవాళ అడవుల్లా తయారు చేశారు. ఆ అడవుల్లో ఎంత తీసుకెళ్ళి ప్రభుత్వ సొమ్మును దోసిపెట్టారు దాంట్లో. ఆ దోసిపెట్టి దాంట్లో మీరు ఎంత వెనక్కి రీఎంబర్స్మెంట్ చేసుకున్నారు మీరు? ఒక్కసారి అవగాహన చేయాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే ఆ రోజున తమరే ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు. ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ కొట్టేసే కార్యక్రమాలు కానీ, ఈ పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చే కార్యక్రమాల్లో కానీ మీరే కదా. ఇవాళ వచ్చి మేము ప్రజల కోసం పనిచేస్తున్నదని క్రిటిసైజ్ చేసే ముందు ఒకసారి మీ గతమేంటి ఆలోచించుకోరు కదా. అరే అంతదాకెందుకు సజ్జల రెడ్డి గారు? మీ నాయకుడి ఇంట్లో ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో తాడేపల్లిలో కట్టుకుని ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్లో టీ కప్పులు కానీ, షింకులు కానీ, డోర్ మ్యాట్లు కానీ, కిటికీల ఆల్టరేషన్ అని ఎంత వాడారు? నాకు తెలిసి దాదాపు 2 కోట్లు ఖర్చు చేశారు దానికి. 2 కోట్ల ఖర్చు మీ నాయకుడి యొక్క సొంత ఇంటికి, అదేం ప్రభుత్వ భవనం కాదు, మీ నాయకుడు సొంత ఇంటికి నాకు తెలిసినంత దాదాపు 2 కోట్ల ఖర్చు రాగానే చేశారు. మర్చిపోయారా? మీరు మర్చిపోయి ఉండొచ్చు, వాలంటీర్లు మర్చిపోం. ఎందుకంటే ఎప్పుడు సరే మీకు అప్పచెప్పాలి కదా. ఇవన్నీ నీ కింద పెట్టుకుని ఇంకా నవ్వుతురు జనం. మీ 5 సంవత్సరాల కాలంలో మీ నాయకుడి ఇంట్లో మీరు తిన్నటువంటి ఎగ్ పఫ్లు సమోసాలకే
దగ్గర 2 కోట్ల 3 కోట్ల ఖర్చు చేశారంట. ఇవన్నీ నీ దగ్గర పట్టుకుని ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది, పెద్ద ఎత్తున భవనాలు కట్టేటటువంటి పరిస్థితుల్లో ఒకసారి పోరా బాబు, అడుబో ఒకసారి హైదరాబాద్ పో, ఆ గచ్చిబౌలి ప్రాంతానికి పో, బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయో అవి మొత్తం కూడా ఎలివేషన్ అంతా గ్లాస్తో ఉందా, చెక్కలతో చేశారా? అంటే దేనికోసం చేస్తారు? ఒక సిటీ నిర్మాణం జరిగేటప్పుడు సిటీ బ్యూటిఫికేషన్ ఉంటుంది, లేదు ఒక అంతర్జాతీయ స్థాయిలో మనం కట్టుకునేటటువంటి నిర్మాణాలను ఉంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది. అక్కడ నిర్మాణం అది పర్మనెంట్గా ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ కోసం ఇవాళ చేస్తున్నది. కానీ మీకులాగా సంవత్సరానికి పోయేటటువంటి రంగుల కోసమో, ఇవాళ తింటే రేపటికి అరిగిపోయేటటువంటి సమోసాల కోసమో, లేకపోతే కింద పడితే పగిలిపోయేటువంటి టీ కప్పుల కోసమో, మీ సొంతానికో ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు కదా. వాళ్ళ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా కూడా పర్మనెంట్గా ఉండేటటువంటి ప్రజల కోసం ఉండేటటువంటి ఒక నిర్మాణం చేసేటటువంటి ఒక బిల్డింగులకి ఒక హైటెక్ విధంగా కనిపించడం కోసం. అది ఇక్కడ మనం చేస్తుంది కాదు. నువ్వు ఏ సిటీకైనా పో, ఏ రాష్ట్ర రాజధానికైనా పో, ప్రభుత్వ బిల్డింగ్లన్నీ కూడా ఏ రకంగా కడతారో ఒకసారి చూడు. ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చేసేదో గ్లాసుల కోసం ఖర్చు చేసేస్తున్నారు, దానికోసం దీనికోసం. అంటే మేము చేస్తున్నటువంటిది ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకులాగా అకౌంటబిలిటీ లేకుండా మీకు మీ సొంతాలకు వాడుకోలేము మేము. మీరు ఏ స్కీమ్ పెట్టినా కానీ స్కామే కదా. అరే మీ అలవాటుని తీసుకొచ్చే వాళ్ళ మా మీద రుద్దుదామనే ఒక ప్రయత్నం చేస్తే ఇప్పుడు జనసేన పార్టీ ఈ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా తప్పు జరిగితే జనసేన పార్టీగా మేమే ముందుంటాం తప్పితే నీలాంటి వాడు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదాకా కూడా ఉండదు. ఇక్కడ ఒక పారదర్శకంగా, ఒక నిబద్ధతగా, ఒక అకౌంటబిలిటీగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు పరిపాలన చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఒకసారి రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని ఒక పక్కనేమో ఇటు ఒక మాట అన్న రాజధానికి మేము సపోర్టు, ఇటు చూస్తున్నామని రాజధాని మీద విషయం. ఈ ద్వంద్వ వైఖరి ఏంటారా బాబు మీకు? ఒకసారి మార్చుకోండి. దేని మీద ఫైట్ చేయాలో, దేని గురించి మాట్లాడాలో ఒకసారి తెలుసుకుని మాట్లాడితే మేము కూడా కొంచెం ఆలోచిస్తాం. ఎస్, ప్రతిపక్ష హోదా రాకపోయినా కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు పాపం వీళ్ళు అని అనుకుంటాం. కానీ కొంచెం రాజకీయం తెలిసిన వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు మీ మాటలకి. మీ డబుల్ స్టాండర్డ్ అర్థం కాక నవ్వుకుంటున్నారు. ఒకసారి తెలుసుకోండి దాని గురించి.